ఈరోజు రీడింగ్లో అయితే మనం తెలుసుకోబోతున్నాము. మీరు ఏవైతే నెంబర్స్ని కోరుకుంటూ ఉన్నారో ఆ నెంబర్స్ని కోరుకున్నట్లయితే మీ మనసులో ఉన్న కోరిక ఒక వారం రోజులలోపు నెరవేరుతుందా లేదా అన్న విషయాన్ని మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. మీరు ఏ నెంబర్ అయితే మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉందో ఆ నెంబర్ని మీరు మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను తలుచుకుంటూ మీరు నెంబర్ అనేది చూస్ చేసుకోండి. రీడింగ్ లో ఏముంటుంది అన్నది ఎవరికీ కూడా తెలియదు. ఒకవేళ పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చింది అని అన్నట్లయితే ఖచ్చితంగా వారం రోజులలోపే దాని ఫలితాలు అనేవి మీరు చూస్తారు. ఇక్కడ మీ ఎదురుగా అయితే 4 నెంబర్స్ ఉన్నాయి, కానీ మీరు ఏదో ఒక నెంబర్ని మాత్రమే చూస్ చేసుకోవాలి. ఒక నెంబర్ని చూస్ చేసుకుంటూ మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను మీరు తలుచుకోండి. అది నెరవేరుతుందా లేదా అన్నది మనం తెలుసుకుంటాము. రీడింగ్ అయితే విశ్వాసంతో చూడండి, చాలా చాలా పాజిటివ్ ఆలోచనలతో చూడండి. మేము ఏదైనా చెప్తే నెగిటివ్ గానే తీసుకుంటాము, మేము వాటిని భరించలేము, వాటి కోసమే ఆలోచిస్తూ ఉండిపోతాము అని అనుకునేవారు మాత్రము రీడింగ్ అయితే చూడవద్దు. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉన్నట్లయితే అవి మన లైఫ్లోనికి అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువలన నెగిటివ్ ఆలోచనలు చేసేవారు రీడింగ్ అయితే చూడకండి. ఈరోజు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో అవి మీ లైఫ్లో తప్పకుండా జరుగుతాయి. 1వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందాము. ఒక వారం రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతోంది? ఒక వారం రోజులలోపు మీ మనసు అనేది చాలా బాధపడే అవకాశాలు ఉన్నాయి. మీ మనసు పగిలిపోతుంది. మీకు బాగా ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మాటల ద్వారా మిమ్మల్ని బాధపడతారు. వారి మాటలు మిమ్మల్ని దుఃఖంతో నింపేస్తాయి. మీకు ఇప్పటికే ఆ విషయం గురించి ఏదో ఒక సిమ్టమ్స్ అనేవి మీకు కనిపించే ఉంటాయి. ఒక వారం రోజులలోపే మీరు దుఃఖాలను చూడబోతున్నారు. మీకు బాగా ఇష్టమైన వ్యక్తులే మిమ్మల్ని బాధ పెడతారు. మనసు బాధగా ఉన్నవారు ఇక్కడ నుండి వీడియోని చూడడం ఆపేయండి. అదే ఆలోచనలు చేసేవారు వీడియోని చూడకండి. మీరు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నారో వారు మాట్లాడే మాటలు మీరు ఎప్పుడు జీవితంలో ఊహించి కూడా ఉండరు. వారు ఆ విధంగా మాట్లాడతారు అని ఆ విధమైన మాటలను మీరు వినవలసి వస్తుంది. మీ పర్సన్ యొక్క థర్డ్ పార్టీ కనెక్షన్ అనేది మీకు తెలియవచ్చు. ఇక్కడ రిలేషన్షిప్ గురించి అంతా కూడా కనిపిస్తూ ఉంది. ఒకవేళ మీకు వివాహం జరిగిపోయి ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్యలో ఎవరైనా థర్డ్ పార్టీ ఉండి ఉండవచ్చు. చాలా రోజుల నుండి ఏదో విషయం జరుగుతుంది కానీ మీకు తెలియలేదు, కానీ ఇప్పుడు మీకు ఆ విషయాలన్నీ కూడా తెలియబోతూ ఉన్నాయి. అందువలన ధైర్యంగా ఉండండి. భగవన్ నామస్మరణ చేయండి. ఈశ్వరుని ధ్యానించుకుంటూ ఉండండి. 2వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. 2వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో ఇక్కడ ఎనర్జీస్ అనేవైతే చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి. మీకు మీ లైఫ్ పార్ట్నర్ లభించబోతూ ఉన్నారు. మీ లైఫ్ పార్ట్నర్ని మీరు చాలా ప్రేమిస్తూ ఉన్నారు. మీరు వారిని చాలా ఇష్టపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరిద్దరూ కూడా అంత సరిగ్గా మాట్లాడుకుని కూడా ఉండరు, కానీ ఇప్పటి నుండి మీరు వారితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. ఆ వ్యక్తి మీ లైఫ్లోనికి రాబోతున్నారు. ఇప్పటి వరకు వారి మనసులో మాటలు ఏవి కూడా మీకు చెప్పలేదు. ఇద్దరి మధ్యలో రిలేషన్లో ఎటువంటి క్లియరెన్స్ కూడా లేదు. ఇప్పుడు వారి మనసులో మాటను మీతో చెప్తారు. ఇక్కడ చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. విశ్వాసంతో చూడండి. వీడియోని లైక్ చేయండి. ఒక వారం రోజుల లోపే మీరు మంచి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి చూస్తారు. మీ జీవన సాథి ఎవరైతే ఉన్నారో వారితో మీరు మాట్లాడతారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. 3వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి జీవితంలో ఏం జరగబోతోంది? వారం రోజులలోపు మీ జీవితంలో ఏం జరగబోతోంది? 3వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో చాలా చాలా పాజిటివ్నెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. రాబోయే సమయంలో ధనానికి సంబంధించిన ఏదో ఒక పని లేదా భూమికి సంబంధించిన ఏదో ఒక పని ఒక వారం రోజులలోపే మీకు ఆ పని అయితే పూర్తి అయిపోతుంది. మీకు ఏదో ధనం రావాలి, ఆ ధనం కోసము మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, లేదా మీరు ఏదైనా లోన్కి అప్లై చేశారు, లేదా మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా మీరు ధనాన్ని హెల్ప్గా అడిగి ఉండవచ్చు. మీకు వారు సహాయం చేస్తారు. మీ ధనం ఎక్కడో చోట ఇరుక్కుపోయి ఉండవచ్చు. ఆ ధనము మీ చేతికి రాబోతుంది. ఒక వారం రోజులలోపే మీరు ఈ రిజల్ట్ అనేది మీకు లభిస్తుంది. ఇక్కడ ధనంతో ముడిపడి ఉన్న విషయాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి.
ఎవరైతే 4వ నెంబర్ని కోరుకున్నారో వారి కోసం ఇప్పుడు మనం తెలుసుకుందామా? వారం రోజులలోపు ఏం జరగబోతోంది? రాబోయే సమయం మిమ్మల్ని కొంచెం మొండివారిలాగా చూపిస్తుంది. చాలా రోజుల నుండి మీ మనసులో ఉన్న మాటలు అనేవి బయటకు వస్తాయి. మీరు ఎప్పుడూ కూడా మీ ఇంట్లో వాళ్ళు ఎదురుగా కానీ, మీరు ఎవరిని చూసైతే భయపడుతూ ఉంటారో వాళ్ళ ఎదురుగా కానీ ఈ మాటలను మీరు ఎప్పుడు మాట్లాడి ఉండరు. కానీ ఒక వారం రోజులలోపు మీ మనసులో ఉన్న మాటలను మీ ఇంట్లో వాళ్ళతో మీరు షేర్ చేసుకుంటారు. మీ ఫ్యూచర్ కోసం అయితే రాబోయే సమయం చాలా చాలా బాగుంది. మనసులో విషయాలు మీరు మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీ మనసుకి బాగా దగ్గర వారితో మీరు ఈ విషయాలన్నింటినీ కూడా షేర్ చేసుకోండి. మీ మనసులోని మాటలు ఎవరికైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు, ఒకవేళ ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అని అనుకున్నప్పుడు, మీరు ఎవరికైనా చాలా పెద్ద డెసిషన్ని చెప్పాలి అని అనుకుంటూ ఉన్నారు, లేదా మీకు మ్యారేజ్ అయిపోయి ఉన్నట్లయితే ఇక్కడ డైవర్స్ అనేవి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో అయితే మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించండి. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో